రాష్ట్రానికి 2 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. ఇక కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఇక ఎల్లుండి తర్వాత రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్తో కల్పన ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా అడపాదడప కురుస్తున్న వర్షాల కారణంగా ఇటు టెంపరేచర్స్ కూడా తగ్గుముఖం పడతా ఉన్నాయి. దాదాపు గత 2-3 రోజుల నుంచి చూసుకున్నట్టయితే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. అలాగే సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు అక్కడక్కడ చిన్నపాటి వర్షం కూడా నమోదవుతా ఉంది. మరి వచ్చే 2 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఉష్ణోగ్రతలకు సంబంధించి ఏ విధంగా నమోదయ్యే అవకాశం ఉంది, వర్షాలకు సంబంధించి ఎక్కడెక్కడ కురిసే ఛాన్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 2-3 రోజుల నుంచి డిఫరెంట్ క్లైమేట్ అనేది మనకు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. సో ప్రజెంట్ డిఫరెంట్ వెదర్కి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇటు ఎండలకు సంబంధించి కావచ్చు, వర్షాలకు సంబంధించి కావచ్చు, ఏ విధంగా ఉంది సార్? గత 2 రోజులుగా కూడా రాష్ట్రం అంతటా కూడా ఒక విధంగా గతంతో పోలిస్తే కొంచెం చల్లబడింది అనే చెప్పాలి. సో గత 4-5 రోజులుగా ఏదైతే ఎండ తీవ్రత ఉందో ప్రస్తుతం తగ్గి అక్కడ మొత్తం రాష్ట్రం అంతటా కూడా 2 నుంచి 3 డిగ్రీల వరకు కూడా తగ్గింది. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈరోజు రేపు కూడా ఇట్లాంటి వాతావరణం కొనసాగి క్రమేపీ యొక్క ఉష్ణ తీవ్రత మళ్ళీ పెరుగుదల వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న నమోదైన గణాంకాల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా ఆదిలాబాద్లోను, ఇంకా చూసుకున్నట్లయితే హనుమకొండ, ఇంకా మనకి నిజామాబాద్లో కూడా గరిష్టంగా 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగి, ఇంకా సిటీ పరంగా వచ్చేసరికి సుమారు 37 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగింది. ఇంకా రాజేంద్ర నగర్లోను 37 డిగ్రీలు, పటాన్ చెరువులో 32 డిగ్రీలు, హైత్ నగర్లో కూడా సుమారు 37 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగింది. నిన్న కూడా చూసుకున్నట్లయితే అక్కడక్కడ కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత తగ్గుదలకు రాష్ట్ర సరిహద్దుల్లో కొనసాగుతున్నటువంటి ద్రోణులు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే టెంపరేచర్స్ తగ్గుముఖం పట్టాయని చెప్తూ ఉన్నారు కదా, మరి రాబోయే 2-3 రోజుల పాటు ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదయ్యే అవకాశం ఉంది? ఏమైనా జిల్లాలకు సంబంధించి అలర్ట్స్ జారీ చేయడం జరిగిందా సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే రానున్న 4 రోజులు కూడా చూసుకున్నట్లయితే ఈరోజు మొత్తం రాష్ట్రం అంతటా కూడా సుమారు 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత కొనసాగి రేపటికల్లా కూడా అనగా 10వ తారీఖు మేకు వచ్చేసరికి ఇటు ఆదిలాబాద్లోను, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల ఈ జిల్లాల్లో సుమారు 5 జిల్లాల్లో మనకి ఒక విధంగా చూసుకుంటే ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగి, ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోనే ఎండ తీవ్రత కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక విధంగా ఈరోజు కూడా సాయంత్రం తేలికపాటి వర్షాలు అనేవి కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇటు ఈరోజు చూసుకున్నట్లయితే తూర్పు తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం వీటితో పాటు చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్, ఇంకా కొమరంభీం, ఆసిఫాబాద్తో పాటు మంచిర్యాల జిల్లాలకు కూడా ఈరోజు తేలికపాటి వర్ష సూచనతో పాటు ఎదురుగాలు కూడా ఇచ్చాము. ఇప్పటికే సిటీలో కూడా చూసుకున్నట్లయితే మేఘకృతమైనటువంటి వాతావరణం ఉంది. సాయంత్రం కల్లా కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడి తేలికపాటి జల్లులు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఆ తర్వాత మళ్ళీ వాతావరణం ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది సార్? రానున్న 2 రోజులు కూడా సుమారు రానున్న 2 రోజులు అనగా మే 9 నుంచి 10వ తారీఖు వరకు కూడా తేలికపాటి జల్లులు అక్కడక్కడ కురిసి తదుపరి కనుక చూసుకున్నట్లయితే క్రమేపీ ఎండ తీవ్రత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే సార్, ఇక వర్షాలు మరో 2 రోజులు అని చెప్తూ ఉన్నారు. ఈ వర్షాలకు సంబంధించి కావచ్చు, రైతులకు ఎట్లాంటి సూచనలు జారీ చేయడం జరిగింది? ఇప్పటికే కురిసిన వర్షాల కారణంగా చాలా వరకు నష్టపోయారు. చిన్న వర్షమైనా కూడా వాళ్ళకి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. సో ఎట్లాంటి అలర్ట్స్ ఇవ్వడం జరిగింది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతాంగానికి వచ్చేసరికి ఎప్పుడైతే ఈ యొక్క వేసవి పంటలు ఏవైతే పండిస్తారో ఆ యొక్క వేసవి పంటలకు ఒక విధంగా ఈ యొక్క వర్షాల వల్ల తీవ్ర నష్టం చేరుతుందనే చెప్పాలి. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు చాలా వరకు కూడా రాష్ట్రం అంతటా కూడా 50% ఈ యొక్క వేసవి పంటలు కోసారని కూడా మనకి సమాచారం ఉంది. కాబట్టి మిగిలిన ఎవరైతే రైతులు పంట ఉందో వారు మాత్రం ఈ 2 రోజులు మినహాయించి తదుపరి కనుక చూసుకుంటే వారి యొక్క పంటను కోసుకోవడం కానీ అవన్నీ చేస్తుండాలి. ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఈదుడుగాళ్ళ ప్రభావం కూడా ఉంది. కాబట్టి ఈ సమయాల్లో మాత్రం రైతులు
రైతులు పంట పొలాల్లో తిరగడం అలాగే పంట పనులు చేసుకోవడం అనేది చేయకూడదు. ఎందుకంటే ఈదురుగాలుల ప్రభావం వల్ల చెట్లు కూడా ఇరిగే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి. అలాగే చూసుకున్నట్లయితే ఒక విధంగా ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోనూ అలాగే చూసించిన భాగాల్లో కనుక చూసుకున్నట్లయితే మనకి భద్రాచలం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో కూడా ఇట్లాంటి వాతావరణం కొనసాగుతుంది. కాబట్టి ఈ యొక్క రైతులు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రైతులు మాత్రం ఎప్పుడైతే ఆకాశంలో కారుమబ్బు కానీ మబ్బులు కనిపిస్తాయో ఆ సమయంలో ఈదుడుగాళ్ళు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమయాల్లో ఈ యొక్క విద్యుత్ యంత్రాంగాలకు కూడా దూరంగా ఉండడం, ఆ సమయంలో మోటార్స్ ఆపరేట్ చేయడం కూడా ఉండకూడదు. ఇక హైదరాబాద్కి సంబంధించి ప్రజెంట్ మీరు చెప్పినట్టుగానే అక్కడక్కడ క్లౌడీతో పాటు అక్కడక్కడ ఎండ తీవ్రత కూడా కనిపిస్తూ ఉంది. అక్కడక్కడ చిన్నపాటి వర్షం కూడా కురుస్తూ ఉంది జల్లులు. సో హైదరాబాద్కి సంబంధించి ఈ రోజు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఈ రోజు రేపు ఏమైనా వర్షాలకు ఛాన్స్ ఉందా సార్? ఒక విధంగా చూసుకున్నట్లయితే మబ్బు పట్టిన వాతావరణంతో పాటు సాయంత్రం సమయంలో ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కూడా అక్కడక్కడ కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇట్లాంటి వాతావరణం రేపు కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా నిన్న నమోదైన గత 4 రోజులుగా నమోదైన ఉష్ణ తీవ్రత కంటే కూడా స్వల్ప తగ్గుదల కూడా స్పష్టంగా అన్ని జిల్లాల్లో కనిపిస్తూ ఇటు సిటీలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ 2 రోజుల స్వల్ప తగ్గుదల తర్వాత కూడా ఉష్ణ తీవ్రత మళ్ళీ క్రమేపీ పెరిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూస్తూ ఉండగా ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. ప్రస్తుతం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మనకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓవైపు ఎండ, మరోవైపు వర్షాలు అయితే మరో 2 రోజుల పాటు ఉండే అవకాశం ఉండడంతో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత తిరిగి యథావిధిగా మళ్ళీ టెంపరేచర్స్ అయితే పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.